నమస్తే మేడం. ఎలా ఉన్నారు మై డియరెస్ట్ టాప్ 15? ఇన్ని రోజులు బాగానే ఉన్నా, ఇంక నువ్వు వచ్చావు కదా. చి 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 చి. అగ్ని పరీక్ష చివరి దశకు చేరే కొద్దీ మా కంటెస్టెంట్స్ లో ఉన్న ప్రతి ఎమోషన్ బయటపడుతుంది. నేను గెలవాలి అనే కసి అందరిలో కనిపిస్తుంది. ఎక్కడ కనిపించలేదు. సరే సరే. కానీ జూరీ అందరిని చూస్తుంటే బిందు నువ్వు రెడ్ వేసుకొచ్చావు ఈ రోజు, ఏమన్నా రెడ్ కార్డ్ ఇంట్రొడక్షన్ ఏదన్నా ఉందా ఏంటి? ఎర్ర చొక్కాలో ఉన్నానని ఎర్రి పప్పుని అనుకుంటావేమో. ఎంత దూరంలో ఉన్నావు బిగ్ బాస్ కి? ఇంకో 3 ఎపిసోడ్ల దూరం. ఎంత మంది ఉన్నారు మన దగ్గర? 15. ఎంత మంది వెళ్తారు లోపలికి? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా, ఏం చేస్తావు? ఇందాక నేను వచ్చినప్పుడు ఏం చెప్పాను? ఏం చెప్పారు? ఎల్లో ఎల్లో కలిస్తే రెడ్. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సో బిగ్ బాస్ హౌస్ లో ఉండాలంటే మనకు ఉండాల్సింది ఏమనుకుంటున్నారు మెయిన్ గా? అది ఉండాలంటే కామన్ సెన్స్ అని నేను అనుకుంటున్నా. అదొకటి. మీకు కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా. అది కాకుండా మంచి అయినా చెడైనా పాజిటివ్ అయినా నెగటివ్ అయినా మొహం మీద బరాబర్ చెప్పేసేయాలి వాళ్ళకి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. అతి తెలివి. ఎవర్ అని ఏ క్లెవర్ నానా? అతి క్లెవరా, గుడ్ క్లెవరా? బోత్ ఇంక్లూడింగ్ క్లెవర్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఈ 15 మెంబర్స్ లో క్లెవర్ అని అనిపిస్తే శ్రీజ అనిపిస్తుంది. ఆహా, మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. ఏది మనీష్ కంటే అందరికన్నా క్లెవర్ నీకంటే నన్ను వదిలి ఓవర్ స్మార్ట్. మనీష్ గారు. ఉద్దేశంలో ఆయనకి ఏం ఒపీనియన్ ఉందంటే ఐఎమ్ స్మార్టర్ దెన్ ఎవ్రీబడి ఇన్ ద రూమ్ అని ఆయన చాలా అలా ఫీలింగ్ ఉంది. సో వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఆయన పర్ఫార్మ్ చేయడు అని నాకు అనిపిస్తుంది. ఎగ్జాంపుల్స్ కావాలా? నిన్న తప్ప మీరు ఆడిన ప్రతి టాస్క్ లో మీరు ఎప్పుడు గెలవలేరు. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. నాకంటే వేరే వాళ్ళు బెటర్ పర్ఫార్మ్ చేయగలుగుతారు అని తెలిసి నేనే వాళ్ళని పంపించిన ఫస్ట్ ఎపిసోడ్ రింగ్ టాస్క్. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. తను యాజ్ అ పర్సన్ గా నేను బోరింగ్ అని నేను చెప్పట్లేదు. ఇక్కడ తన గేమ్ ఈస్ బోరింగ్ డే బై డే. పసలేదు. అది బోరింగ్ ఉంది కాబట్టి బోరింగ్ లేదు, అది ఎంటర్టైనింగ్ ఉంది. ఐ వాస్ ద హ్యాపెనింగ్ పర్సన్. నేనే నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఏ హ్యాపెనింగ్ తెలుసా? వాట్స్ హ్యాపెనింగ్ అనుకునే హ్యాపెనింగ్ నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాదా? యా, నేను 7 దాకా చదివాను. గేమ్ నిన్న ఆడి ఫిజికల్ గేమ్ నిన్న ఉండే కదా, నిన్న ఆడినా కదా నేను. అది స్టిక్స్ తీసేది ఫిజికల్. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఫోకస్ లేదు. ప్రూవ్ అయింది ఇది. నిన్న ఫోకస్ గేమ్ ఫిజికల్ ఫిజికల్ అండ్ ఫోకస్ రెండు ఉన్నాయి దాంట్లో. చేత్తోనే గుంజాలి కదా దాన్ని. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? హిపోక్రేట్. రెండు మాటలు మార్చడం. చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. నేను మస్తు మాట్లాడతా. నేను మోస్ట్ లూజ్ మనిషిని. నేను అసలు నాతో పెట్టుకోకూరి, అసలు మాట్లాడుకోరు మనుషులు నాతోని. పర్లేదు అని ప్లేట్ తీయటం మోరల్స్ లేకపోవడం కాదమ్మా. వినండి, మీరు విన్నప్పుడు నేను విన్నాను కదా సార్. మీరు విన్నప్పుడు నేను విన్నాను కదా సార్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? హైజీన్ కూడా చెప్తాను. చూస్తున్నారు పబ్లిక్. వెయిటింగ్ ఏరియాలో మీ టిష్యూ పేపర్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. హైజీన్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? మీకు ఛాన్స్ రాలేదు, బాధపడుతుండే కదా. సో ఆ విధంగా నేను మీకు సింపతి ఆ పరంగా ఇచ్చాను. సింపతి కార్డ్ ప్లే చేశాడు. ఏరా పిత్తిసావా? ఏది కడుపులో దాచుకోవే, రావటం కంపు చేసేయటం. అసలు ముందు కానీ నువ్వు జెన్యున్ గా మేబీ మీరు ఫీల్ అయ్యారా లేదా నాకు అది చెప్పండి. జెన్యూన్ గా ఫీల్ అయ్యాను. మళ్ళీ దాంట్లో ఆయన చేసిన దాంట్లో తప్పే ఉంది చెప్పండి. నాకు కూడా తప్ప అనిపించలేదు. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవ. రాలేదని నాగరాజ్, నువ్వు అందరికి కాటేసావు, ఆయన నీకు కాటేసావు. నేను అందరికి పౌడర్ వేస్తుంటే నువ్వు నాకు ఆమద వేయరా? నీ సైలెన్స్ లో తప్పు కదా. దమ్ ఎవరు ఇక్కడ?
నేను డంబా మీరు డంబా నోరు మూసుకొని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను కొద్దిగా ఎట్లా అంటే అది ఒక ఇన్సిడెంట్ దాటిపోతుంది అది ఓకే పక్కన తీసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది అంటే మీకు మసాజ్ చేయడం కోసం వచ్చారంటే బటరింగ్ చేయడం కోసం వచ్చాము ఇక్కడికి. వేసేసాడు, బాగా వేసేసాడు. మీకు తెలీదా బిగ్ బాస్ అంటేనే ఇవన్నీ? ఇట్స్ వెరీ టఫ్ ఫర్ మీ టు గెట్ దట్ పాయింట్స్ బ్యాక్ అగైన్. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. యా టు బి ఫ్రెండ్ చెప్పాలంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నీ పర్ఫార్మెన్స్ అసలు ఏం లేదు. లోపలేం లేదు, డొల్లా నీకు మళ్ళీ. నాకు ఇమ్మెచ్యూర్ కంటే ఎక్కువ సెల్ఫ్ సెంటర్డ్ అనేది నా పాయింట్ ఉండే. బిగ్ బాస్ హౌస్ లో ఉండాలంటే లైక్ యూ హ్యావ్ టు బి సెల్ఫ్ సెంటర్డ్ ఉండాలి కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? నువ్వు గేమ్ ఆడుతుంది నీ కోసం, పక్కన వాళ్ళ కోసం కాదు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళలో నా పైన ఏదైనా ఒపీనియన్ ఉంటే నాకు చెప్పండి. కలికి ఎవ్వరికి ఒపీనియన్ లేదు. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ బిందు. మరి నువ్వు నీ బెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా నేను ఇక్కడ ఎవ్వడు ఎందుకు దేకలేడు? మీరు ఎవరికైతే ఒక ట్యాగ్ ఇచ్చి వాళ్ళతోటే చేతులు కలిపి మీ టాస్క్ ని ఆడబోతున్నారు, అదే మీ మెయిన్ పరీక్ష. అడిగావులే చెప్పా, మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పూం పుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పూం పుహార్ రా బాబు. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు, ప్రైజ్ మని కొట్టేద్దామని. ప్లీజ్ విచ్ వన్? ఎందుకట్లా మీరు? డాలియా, హౌ కెన్ యూ ఆస్క్ విచ్ వన్? వాట్ ఈస్ యువర్ రోల్ హియర్? ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక. Shakib, can I please know why are you practicing? Can I please know why are you practicing? సరదా జస్ట్ ఫర్ ఫన్ యా. నన్న ఎక్కువ బుర్ర ఉపయోగించాక అర్థమైందా? ఎక్స్ట్రా చేయకు, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండు. కుల్ చేద్దావా? నాకు తెలిసి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఈ 5గురిలో ఒకళ్ళు ఎవరన్నా మళ్ళీ ఇలాంటి పర్ఫార్మెన్స్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు ఇంటికి వెళ్ళిపోతారు. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్, వాట్ ఎ క్యూట్ ఫెలో. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే,